డాక్టర్ గారు, మే 30, 31 తేదీల్లో శని ఆదివారాల్లో నాస్తిక కేంద్రం ఆధ్వర్యాన నాస్తిక శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి కదండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీనిలో ఎవరు పాల్గొవచ్చు? కాస్త తెలియజేయండి. లక్ష్మి, నాస్తిక కేంద్రం ప్రపంచానికి పాజిటివిజానికి కేంద్రం. గోరా గారు ప్రతిపాదించిన పాజిటివిజం అది ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి, ఒక సమాజానికి ఒక దిక్సూచి. ఎందుకంటే సమాజాన్ని కోరుకుంటున్నాం, మానవత్వాన్ని కోరుకుంటున్నాం, వ్యక్తి విలువను కోరుకుంటున్నాం, వ్యక్తి గౌరవాన్ని కోరుకుంటున్నాం. వ్యక్తి విలువ, వ్యక్తి గౌరవం, సమాజం అది మనం పాజిటివ్ ఇథిజం ద్వారానే సాధించగలం, ఇక దీని ద్వారా కాదు. ఆ పాజిటివ్ ఇథిజానికి ఆ జీవిత విధానం ఎలా ఉంటుంది అన్ని రంగాల్లోనూ, ఈ రంగం ఆ రంగం కాదు, జీవితానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన అన్ని రంగాల్లో కూడా నాస్తిక దృక్కోణంతో, వ్యక్తి గౌరవంతో, మ్యాన్ సెంటర్డ్ థియరీ ప్రకారంగా ఏ రంగా అది మరి ఉంటుందని గోరా గారు మొత్తం కరెక్ట్గా ప్రతిపాదించారు, చాలా కరెక్ట్గా ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా గోరా గారు తిరిగారు, ప్రపంచం అంతా తిరిగారు, అరౌండ్ ది గ్లోబ్ గోరా గారు తిరిగి పాజిటివిజం గురించి అందరికీ వివరించారు. మనం ఇక్కడ ప్రపంచ నాస్తిక సభలు అనేకం జరిపాం, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేక దేశాల నుంచి ఎంతమంది వచ్చి పాల్గొన్నారు. అందరూ వాళ్ళు హ్యూమనిస్టులు కావచ్చు, రేషనలిస్టులు కావచ్చు, ఫ్రీ థింకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ వచ్చి చెప్పేది ఒకటే ఒక మాట, గోరా ప్రతిపాదించిన పాజిటివిజం పరిపూర్ణమైనది. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది పరిపూర్ణమైనది. ఒక జీవితం అనేది ఎలా ఉండాలి, ఒక సామాజిక జీవితం ఎలా ఉండాలి, వ్యక్తి జీవితం ఎలా ఉండాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పింది గోరా. అంచేత ఎన్నో సేపు దాని రేపు మనం అలాగే నేషనల్ కాన్ఫరెన్స్లు పెట్టాము. అలాగే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న వాళ్ళకి, ఇక్కడున్న తెలుగులో 50 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని ఇంగ్లీష్లో జరుగుతుంటాయి. తెలుగులో నాస్తికత్వం గురించి యంగర్ జనరేషన్స్కి ఎప్పుడు కొత్త వాళ్ళు తయారవుతుంటారు. అంచేత యువకులకి, యువతులకి, అందరికీ, పిల్లలకి, అందరికి కూడా పాజిటివ్ ఎథిజం, ఆస్తికత్వం, నాస్తికత్వం, ఆస్తికత్వంకి నాస్తికత్వం తేడా ఏమిటి, నాస్తికత్వాన్ని మరి చూసినట్లయితే వివిధ రంగాల్లో అది ఆర్థిక రంగంలో నాస్తికత్వం ఎలా ఉంటుంది, సైన్స్ రంగంలో నాస్తిక విధానం ఎలా ఉంటుంది, కళారంగంలో నాస్తికత్వం ఎలా ఉంటుంది, విద్యారంగంలో ఎలా ఉంటుంది, పిల్లలకి విద్య నేర్పడం ఎలా ఉంటుంది, విద్య నేర్పాలంటే ఏం చెప్పాలి, పిల్లలకి విద్య నేర్పాలంటే ఏం చెప్పాలి, అలా కళారంగం అయితే ఎలా ఉండాలి, కళలేని మరి జీవితంలో కళలు కూడా చాలా ప్రాధాన్యత, కళారంగంలో ఎలా ఉంటుంది. అలాగే మరి రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలన్నింటినీ ఎలా మనం బట్టబయలు చేయాలి, ఏంటి, ఏ రంగా చేయాలి. సైన్స్ అలాగే ప్రతి వాళ్ళకి ఈ విశ్వంతో ఎలా వచ్చింది, ఈ మానవ పుట్టుక ఎలా వచ్చిందని ఎంతో అనుమానాలు ఉంటాయి. విశ్వం ఆవిర్భావం, బిగ్ బ్యాంగ్ థియరీ అని మనం అంటుంటాం. ఏంటి బిగ్ బ్యాంగ్ థియరీ? అలాగే జీవోత్పత్తి ఎలా కలిగింది, అసలు ఈరోజు మనం మానవుడిగా ఇలా ఉన్నాం, ఇలా ఎలా జరిగింది, ఆవిర్భావం ఎలా జరిగింది. మామూలుగా ఆస్తికత ఒకటే మాట, దేవుడు పుట్టించాడు, దేవుడే, ప్రతి దేవుడే. ఏదైనా సరే పిస్తనాలు పెట్టాడు దైవ సృష్టి, మనుషులు పెట్టాడు దైవ సృష్టి. దేవుడు డైరెక్ట్గా దింపించాడు మనిషి దింపించాడు. దేవుడు ఎలా పుట్టాడు, నేను ఎలా పుట్టించాడు, దేవుడు పుట్టించాడు, నా నెల దేవుడు పుట్టించాడు. ఇంతే, ఇంకేం ఆన్సర్ లేదు. అమ్మా నేను ఎలా పుట్టించాను, దేవుడు పుట్టించాడురా, దేవుడు ఇచ్చాడురా, అంతే ఆన్సర్. అంటే మనిషి యొక్క కుతూహలాన్ని కూడా చంపేస్తుంది ఆస్తికత్వం. సైన్స్కి మాత్రం లేదు, కానీ పెరిగేంత సైన్స్తోనే. సమాజం అభివృద్ధి చెందినంత సైన్స్తోనే. సైన్స్ పెరిగినంతకాలం సమాజం అలాగే వెనకబడింది, నాగరికత వెనకబడింది. ఎంత మేరకు నాస్తిక చైతన్యం వచ్చిందో అంత మేరకు సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది. నాస్తిక చైతన్యం అభివృద్ధితోనే
సమాజం అభివృద్ధి వచ్చింది. మతం అనేది మత విశ్వాసాలను కూడా ఆస్తికత సంబంధించినవి. ఆ మతం అనేది సమాజాన్ని పెరగకుండా ఆ పనికిరాని అర్థం పద్ధమైన ఆచారాలు సాంప్రదాయాలతో ఈ సమాజాన్ని అలాగే ఉంచేసింది ఆస్తికత్వం. వాటన్నిటి గురించి గుట్టు రట్టు చేస్తూ వాటి గురించి వివరిస్తూ సరైన విజ్ఞానం కలిగించి అసలు నాస్తిక పాజిటివిజం అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా అవసరం, ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎందుకని మెరుగైనది, ఆ జీవిత విధానం, నాస్తిక జీవిత విధానం అంటే ఏమిటి, ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఒక నాస్తికుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అనేది అన్నిటిని కూలంకషంగా మొత్తం 2 రోజులు మే 30, 31 2 రోజులు మే ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం దాకా, శనివారం ఆదివారం ఇక్కడ నాస్తిక కేంద్రంలో శిక్షణా తరగతులు, నాస్తిక శిక్షణా తరగతులు జరుగుతాయి. అందరూ వచ్చి పాల్గొనండి, వినండి. మీరందరూ కూడా నాస్తికత్వం నుంచి వివరణాత్మకంగా చెప్పడం, దాంట్లో మాట్లాడతారు, వక్తలు మాట్లాడతారు, పక్కన క్వశ్చన్స్ ఆన్సర్స్ అయిపోగానే ఒక పావుగంట, ఒక అరగంట ఏమో మాట్లాడినట్టు, ఒక పావుగంట ఏమో క్వశ్చన్స్ ఆన్సర్ సెక్షన్. ప్రతి దానికి అలా పెడుతున్నాం. అలాగే 2 రోజులు ఉంటాయి. ఇది ఏదో సరదాగా పాటలు పాడుకుంటూ గెంతులు వేస్తూ గడపడం కాదు. ఇది సెషన్ కేవలం నాస్తికత్వం నుంచి తెలుసుకోవాలి జిజ్ఞాసను వాడు పాల్గొండి. నాస్తికత్వం అంటే ఏమిటో, నాస్తిక జీవిత విధానం అంటే ఏమిటో, నాస్తికత ఎందుకు అవసరమో అంతే. అంతేగాని 4 పాటలు పాడి 4 గంతులు వేసి ఏదో చేస్తూ మాత్రం కాదు, అందుకోసం కాదు. అంచేత పూర్తిగా నాస్తికత్వం గురించి సరైన అవగాహన కలిగించడం కోసం ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ వచ్చి కోరుతున్నాం. నాస్తికత్వం గురించి తెలుసుకోండి, అందరూ పాల్గొండి, తెలుసుకోండి. మీ యొక్క అనుమానాలు తీర్చుకోండి. నిష్ణాతులైన వాళ్ళు ఇందులో మాట్లాడి మీ అందరికీ మీ యొక్క మీకు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఈ శిబిరం ఉంటుంది. మీ జిజ్ఞాసకి పదును పెట్టేందుకుగా వీలుగా ఉంటుంది. ఇది ఆ రంగం ఉంటుంది కనుక రావాలని కోరుతున్నాం. మే 30, 31 శనివారం ఆదివారం. అంచేత ఈ నెల ఆఖరికే కనుక అందరూ దాన్ని ప్లాన్ చేసుకుని రండి. వచ్చి తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.